హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సాయి టాక్స్. నేను మీ సాయి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే మా వినాయక చవితి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చెప్తాను. నేనైతే మార్నింగ్ లేచి స్నానం చేసి మంచిగా రెడీ అయిపోయి దేవుడికని ప్రసాదాలు తయారు చేయడం స్టార్ట్ చేశాను. ముందు మేమైతే కజ్జికాయలు చేస్తాము, వీటిని జిల్లేడికాయలను కూడా అంటాం మేము. ఇవి అయిపోయిన తర్వాత ఉండ్రాలు చేశాను. దీని తర్వాత పులిహార చేసాము. ఎవ్రీ ఇయర్ మాకు ఈ 3 ఐటమ్స్ ఖచ్చితంగా చేస్తామన్నమాట వినాయక చవితి అంటే. సో మాకు ఈ ఇయర్ అయితే కనుక కొంచెం లేటే అయిపోయింది. లేచి అన్నీ ప్రిపేర్ చేసుకుని పూజ స్టార్ట్ చేసే టైంకి ఫస్ట్ అయితే మేము ప్రసాదాలు చేసుకుని పక్కన పెట్టేసుకున్నాము. అంటే దాని తర్వాత పాలవెల్లి డెకరేషన్ అవన్నీ చేసుకోవచ్చు కదా, దానికి ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి ఒక్కొక్కటిగా చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాము. ఇలా ప్రసాదాలన్నీ అయిపోయిన తర్వాత పాలవెల్లి కట్టడం స్టార్ట్ చేశాను నేను. మా చిన్నప్పుడు పాలవెల్లి కట్టేటప్పుడు అయితే మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళే వాళ్ళం అనమాట పత్తిరి తెచ్చుకోవడానికని. చిన్నప్పటి నుంచి కూడా డాడీ నేనే ఎప్పుడు కట్టేవాళ్ళం పాలవెల్లి. సో ఇలా మామిడాకులతో డెకరేట్ చేశాను ఫస్ట్. దాని తర్వాత 5 లేదా 9 పోచులు ఇలా దారాలు వేసుకున్నాను అనమాట, ఇవన్నీ పాలవెల్లికి కట్టడం కోసమని. ఇలా అన్నింటికి రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. దీని తర్వాత వెలగపండు తీసుకుని మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టాను. నేను దారాలు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను కదా, పోచల కింద వేసుకుని వాటిని ఒక్కొక్క దానికి కట్టడం స్టార్ట్ చేశాను. అలా మొత్తం అన్ని కట్టిన తర్వాత ఫస్ట్ పొత్తులు కట్టడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే 4 వైపులా బ్యాలెన్స్ ఉంటుంది కదా, ఫస్ట్ వీటితో అయితే స్టార్ట్ చేసామంటే అయిపోయింది. దీని తర్వాత మంచిగా అన్నీ కట్టేసి పాలవెల్లి డెకరేట్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత పూజ స్టార్ట్ చేద్దాం కదా అని చెప్పేసి దీపం వెలిగించాను. వెలిగించిన తర్వాత నుంచి పూజ స్టార్ట్ అయింది. చాలాసేపు మంచిగా పూజ చేసుకున్నాము. పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుడికి హారతి ఇచ్చి మంచిగా దండం పెట్టుకున్నాము. దీని తర్వాత ఆల్రెడీ మేము ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాం కదా, వెంటనే నైవేద్యం పెట్టేసి ఇది అయిపోయిన తర్వాత అక్షింతలు చేత్తో పట్టుకుని కథ స్టార్ట్ చేసాము. కథ అంతా చదువుకున్న తర్వాత దేవుడికి దండం పెట్టుకుని ప్రసాదాలు తిన్నాము. అక్కడితో మా వినాయక చవితి ఇంట్లో మాత్రం అయిపోయింది. అక్కడి నుంచి మన గల్లీలో బయట పెడతారు కదా, సరే సరదాగా అలా వెళ్ళొద్దాం కదా అని చెప్పేసి మొత్తం అన్ని గల్లీలు తిరిగి ఎక్కడెక్కడ వినాయకుడు ఎలా ఉన్నాడో అవన్నీ చూసి దండం పెట్టుకుని వచ్చాము. ఇలా నా వినాయక చవితి అయితే కనుక డే స్టార్ట్ అయ్యి మార్నింగ్ నుంచి నైట్ 9కి అయితే కంప్లీట్ అయ్యింది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీ వినాయక చవితి ఎలా చేసుకున్నారో కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.